హాయ్ వ్యూవర్స్, ఆన్లైన్ మనీ ఎర్నింగ్ ట్యూటోరియల్కి మీకు స్వాగతం. వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నా వీడియోస్ని డైరెక్ట్ మీ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా www.timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఆన్లైన్లో డాటా ఎంట్రీ జాబ్స్ చెప్పమని చాలామంది అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసం ఈ ట్యూటోరియల్ క్రియేట్ చేస్తున్నాను. వ్యూవర్స్, ఆన్లైన్లో డాటా ఎంట్రీ చేయడానికి చాలా సైట్స్ ఉంటాయి, కాకపోతే దాదాపుగా అన్ని ఫేకే ఉంటాయి. మీకు ఏంటంటే మనీ పే చేయవు, మీతో డేటా టైపింగ్ చేయించుకుంటాయి కానీ మనీ పే చేయవు. ప్లస్ పే చేసినా కూడా చాలా తక్కువ పే చేస్తాయి. చూడండి, నేను ఇక్కడ కొన్ని సైట్స్ వెతికాను. వెతికిన తర్వాత నాకు కరెక్ట్ జెన్యూన్ అనిపించిన సైట్ మాత్రం నేను మీకు సజెషన్ చేస్తున్నాను. డేటా ఎంట్రీ చేయడానికి చాలా సైట్సే ఉంటాయి, కాకపోతే చూడండి దానిలో మనకు నేను చెప్పాక మీకు ఇంతకుముందు కొన్ని ట్యూటోరియల్స్ చెప్పాను. అది జెన్యూనా కాదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ దాని ముందట స్కామ్ అని టైప్ చేసి గూగుల్లో సెర్చ్ చేయమని చెప్పాను కదా, ఓకేనా. చూడండి, అందులో ఒక సైట్ ఉంది scribe.com అని. ఇందులోకి వెళ్ళేసి మీరు ఫస్ట్ సైన్అప్ కండి. అంటే సైన్అప్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఒకటి ప్రాక్టీస్ అని ఉంది. ఈ ప్రాక్టీస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ సైట్ దేనికోసం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక ఆడియో ఇస్తారు. ఆ ఆడియో వినుకుంటూ మనం ఏంటంటే వాళ్ళు ఇచ్చింది మనం ఆ ఆడియోలో ఏమొస్తుందో దాన్ని టైప్ చేయాలన్నట్టు. దీనికోసం ఏంటంటే మీకు మినిమం టైపింగ్ స్పీడ్ కావాలి, మంచి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, ఓకేనా. అంటే బాగా టైప్ చేయగలుగుతాం, మాకు మంచి ఇంగ్లీష్ వచ్చు అనే వాళ్ళ కోసం ఇది బెస్ట్ సైట్స్ అన్నట్టు. ఇవన్నీ ఆడియో ట్రాన్స్క్రిప్షన్స్ ఇవి, ఓకేనా. తర్వాత చూడండి, ఇక్కడ ఇంకొకటి ఈలెన్స్ అని ఒక సైట్ ఉంది, ఓకే. ఇందులో కూడా చూడండి మీరు సైన్ అప్ అవ్వండి. ఇక్కడ జాయిన్ అని ఉంది కదా, జాయిన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి సైన్ అప్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ సెర్చ్లో ఆడియో ట్రాన్స్క్రిప్షన్ జాబ్స్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే చూడండి, నేను ఇదే మీకు ఆడియో ట్రాన్స్క్రిప్షన్ జాబ్స్ ఎందుకు సజెషన్ చేస్తున్నానంటే చూడండి, దీంట్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువ మనీ పే చేస్తారు మీకు. చూడండి, ఇక్కడ ఒక $10 ఇచ్చాడు వాడు, ఓకే. అంటే వాళ్ళు మనీ కూడా ఎక్కువ పే చేస్తారు, ప్లస్ ఏంటంటే జెన్యూన్గా కూడా ఉంటాయి. అందుకోసం నేను మీకు ఆడియో ట్రాన్స్క్రిప్షన్ జాబ్స్ని సజెషన్ చేస్తున్నాను అన్నట్టు. ఇంకా టైప్ చేస్తే చూడండి, మీకు ఇక్కడ కొన్ని ఇలా వస్తాయి. దానిలో మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని తీసేసుకొని దానికి అప్లై చేసుకోండి. దానికి అప్లై చేసుకుంటే వాళ్ళు మీకు ఆ జాబ్ ఇస్తారు. దాని ద్వారా మీరు టైప్ చేసేసి మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు ఒక పేపాల్ అకౌంట్ అడుగుతాడు వాడు. పేపాల్ అకౌంట్ గురించి నేను లాస్ట్ లెసన్లో చెప్పాను కదా, ఆ పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసేసుకొని దీనిలోకి రండి, ఓకే. తర్వాత చూడండి, ఇక్కడ ఇంకొకటి ఉంది fiverr.com అని, ఓకే. దీనిలో కూడా అంతే. చూడండి, మీకు ఒకవేళ అంటే నేనేమంటున్నానంటే ఓన్లీ ఈ జాబ్సే ఉండవు, ఆడియో ట్రాన్స్క్రిప్షన్ జాబ్సే ఉండవు, చాలా జాబ్స్ ఉంటాయి. చూడండి, మీకు ఒకవేళ మీరు రైటింగ్కి సంబంధించి అంటే మీరు ఏమైనా స్టోరీస్ రాస్తారు, లోగోస్ క్రియేట్ చేస్తారు, మీకు ఫోటోషాప్ వచ్చు, పేజ్ మేకర్ వచ్చు, కోలర్ రావచ్చు, అంటే దానికి సంబంధించిన రకరకాల జాబ్స్ ఉంటాయి అన్నట్టు. ఒకటే జాబ్స్ అని ఉండవు. దానిలో మీరు సెర్చ్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏంటి ఇవన్నీ జాబ్స్ అన్నట్టు. మీరు దేనిలోకి వెళ్తే చూడండి, ఐ కెన్ క్రియేట్ యువర్ హెచ్డి వీడియో. ఇక్కడ ఉన్న సైట్స్ ప్రకారం చూడండి, మనం అంటే ఇక్కడ ఇచ్చిన మెసేజ్ ప్రకారం మనం దాన్ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోవాలన్నట్టు. అయినా తర్వాత ఇంకోటి చూడండి, ఫ్రీలాన్స్ అని, ఓకే. ఇందులో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆడియో ట్రాన్స్క్రిప్షన్ వర్క్ చేసుకోవచ్చు. అక్కడ చూడండి, నేను ఇక్కడ సెర్చ్లో టైప్ చేసి పెట్టాను. టైప్ చేసి పెడితే నాకు ఇక్కడ ఆడియో ట్రాన్స్క్రిప్షన్ జాబ్స్ వచ్చాయి. ఇవే కాకుండా మీరు అంటే మల్టీమీడియా వచ్చు మీకు, లేకపోతే మీరు ఏమన్నా సేల్స్ చేయగలరు ఆన్లైన్లో, లేకపోతే సాఫ్ట్వేర్ డెవలప్ చేయొచ్చు, అవన్నీ దానికి సంబంధించి అన్ని జాబ్స్ ఉంటాయి, దానిలో వెతకాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, ఇంకొకటి ఫ్రీలాన్సర్ అనే సైట్ ఒకటి ఉంది, ఓకేనా. www.freelancer.in ఇండియన్ సైట్ ఇది. చూడండి, ఇక్కడ మీకు HTML వచ్చా, PHP వచ్చా, ఇంటర్నెట్ మార్కెటింగ్ వచ్చా, డేటా ఎంట్రీ వచ్చా, అంటే మీకు ఏం కావాలో అది ఇక్కడ టైప్ చేసేసుకొని సెర్చ్ చేసేసి దానికి అప్లై చేసుకోండి, ఓకేనా. అప్లై చేసుకుంటే వాడు ఒకవేళ మీకు పేపాల్ అకౌంట్ అడిగితే పేపాల్ అకౌంట్ ఇవ్వండి, లేకపోతే చూడండి తర్వాత ఇంకొకటి ఫ్రీలాన్సర్ చెప్పేసేసానుగా. బికాస్ మీరు ఈ ఆర్టికల్స్ అన్నిటినీ happytoearn.blogspot.in అనే సైట్ బ్లాగ్ ద్వారా కూడా సెర్చ్ చేయొచ్చు. దానిలో కూడా నేను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం పెడుతున్నాను. సైట్స్ కూడా ఇక్కడ నుంచి మీరు చూసేసుకోవచ్చు. బికాస్ మీ సలహా సూచనలు నా కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.